నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఈ కథ ద్వారా ఖచ్చితంగా మారుతుంది. మనం ఎప్పుడూ ఏం ఆలోచిస్తాం? సమస్య వస్తే కుంగిపోతాం. అంటే అందరూ అని కాదు, కొంతమంది. ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ టెన్షన్, ఏం చేయాలో తెలియదు. ఆ సమస్యని తలుచుకొని బాధపడిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కథ చెప్తాను. ఒక రజకుడి దగ్గర 2 గాడిదలు ఉండేవి. ఆ 2 గాడిదలు ప్రతిరోజు చాలా కష్టం చేసేవి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. తర్వాత ఆ రజకుడికి ఎప్పుడూ ఏ పని కావాలన్నా, ఎంత పనైనా చాలా ఓర్పుతో అవి చేసి పెట్టేవి. ఒకసారి వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత ఇంకా అవి పని చేయలేక వచ్చేసాయి, ముసలివి అయిపోయినాయి. ఆ తర్వాత అలా ఉండేవన్నమాట. తర్వాత వాటితో అవసరం లేకుండా ఆ రజకుడు ఆ పనులు చేసుకుంటా, వాళ్ళ పనులు చేసుకుంటా, ఆ మూటలు వాళ్ళే మోసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి రాత్రంతా అవి పెద్దగా అరవడం స్టార్ట్ చేసాయి. ఆ తర్వాత ఏంటి ఆ అరుపులు వినిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల ఆ ఊళ్ళో ఉండే జనం అంతా వచ్చారు. వచ్చి చూస్తే ఒక పెద్ద గుంటలో ఆ 2 పడిపోయి ఉన్నాయన్నమాట. వాటిని తీయలేని పరిస్థితి. వాళ్ళల్లో ఒకడు, ఎట్టో ఈ ముసలివి అయిపోయి ఇంకెందుకు, పూజ చేస్తే అయిపోద్ది కదా అన్నారు. అయితే సరే అని ఆ మాట అందరికీ అంగీకారం అయింది. ఓకే, ఎట్టో వాటిని చనిపోయిన తర్వాత పూడ్చాలి, అదేదో ఇప్పుడే పూజ చేస్తే అయిపోద్ది కదా అని. ఆ 2 చాలా బాధపడ్డాయి వీళ్ళ మాటలు విని. అయ్యో అని చెప్పేసి, ఇలాంటి వాటిగా మేము ఇన్ని రోజులు సేవ చేసింది అని చెప్పి చాలా బాధపడ్డాయి. సరే అని చెప్పేసి అందరూ, గ్రామస్తులంతా తలా ఒక బుట్టతో మట్టి తీసుకురావడం, వాటి మీద పోయడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఒకటి కుషించిపోయి, నేను ఇంకా చనిపోతున్నాను కదా అని చెప్పి బాధపడి అలాగే ఉండిపోద్ది. కానీ ఇంకోటి ఆ మట్టిని తన మీద నుంచి తీసుకుంటూ, తన కాళ్ళ కిందకి వేసుకుంటూ అలా 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 పైకి వచ్చేసి ముందు 2 కాళ్ళతో వాళ్ళ ఓనర్ని, యజమానిని కాళ్ళతో గుండెల మీద తన్ని, వెనకాల 2 కాళ్ళతో ఆ సలహా ఇచ్చిన తన్ని అడవిలోకి పారిపోతుంది. అంటే ఈ 2 గాడిదల్లో ఒక గాడిద కష్టాలకు బాధపడి, ఒక ఫెయిల్యూర్ వచ్చిందని, ఒక అపజయం వచ్చిందని అక్కడే ఆగిపోయింది. 2వ గాడిద, ఇది అపజయం కాదు, ఇది ఒక మెట్టు, ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకొని తనకు వచ్చిన సమస్యని స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ తన ప్రాణాలని కాపాడుకొని వెళ్ళిపోయింది. అంటే ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒక మనిషిని పాజిటివ్ చెప్పినంతసేపే బాగుంటుంది, కానీ నెగిటివ్ మన చుట్టూ ఎవ్వరు లేరనుకోండి, పాజిటివ్ కన్నా ఆ నెగిటివ్ థింకింగే ఎక్కువ కృంగదీసి అక్కడే ఆగిపోయేలా చేస్తుంది. ఎవరైతే పాజిటివ్ని ఎత్తుక్కుంటూ వెళ్ళారో వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళి గొప్ప స్థాయికి వెళ్ళారు. ఎప్పుడైతే ఒక ఫెయిల్యూర్ వచ్చిందని, ఒక అపజయం వచ్చిందని అక్కడితో ఆగిపోయి దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉండిపోతారో వాళ్ళు ఆ 2వ గాడిదలాగా అక్కడే చనిపోతారు. దట్ మీన్స్ ఆగిపోతారు. సో ఎంత కష్టం వచ్చినా సరే కాన్ఫిడెన్స్ అనేది, మీలో ఆత్మవిశ్వాసం అనేది పోకూడదు. అది ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే. సో ప్లీజ్ కాన్ఫిడెన్స్గా ఉండండి. ఏ సమస్య వచ్చినా భయపడకండి, గొప్ప స్థాయికి వెళ్ళండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.